గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మంత్రి విడుదల రజనీపై పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడిన ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమానికి పంపారని, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విడుదల రజనీ అవినీతి జాబితా ఇదేనంటూ ఫోన్లో లిస్టు చదివి వినిపించారు. గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిని విడుదల రజనీపై గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదని తేలటంతో విడుదల రజనీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మట్టి, గ్రానైట్, రేషన్, కేబుల్ టీవీ అపార్ట్మెంట్ల నుంచి డబ్బు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని పెమ్మసాని ఆరోపించారు. కాగా రజనీపై పోటీకి తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన పిడుగురాళ్ల మాధవిని ఎన్నికల బరిలోకి దించింది. పిడుగురాళ్ల మాధవి ఎంసీఏ చదువుకున్నారు. భర్త గల్లా రామచంద్రరావు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. మాధవి ప్రస్తుతం గుంటూరులోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన వికాస్ ఆసుపత్రికి డైరెక్టర్గా ఉన్నారు. మాధవి పుట్టినిల్లు, మెట్టినిల్లు గుంటూరు జిల్లానే. శ్రీభ్రమర టౌన్షిప్ నిర్మాణ సంస్థ ద్వారా ఆమె భర్త రామచంద్రరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మంత్రి విడుదల రజనీ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించడం లేదనే టాక్ ఆ పార్టీలో నడుస్తోంది. పార్టీలోనే ఉంటూ పక్కలో బల్లాలుగా తయారైన ఆ పార్టీ ముఖ్య నాయకులను తన వైపునకు తిప్పుకోవడంలో రజనీ ఫెయిల్ అవుతారా, సక్సెస్ అవుతారా అనే చర్చ కూడా నియోజకవర్గంలో తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో చిలకలూరిపేటలో రచించిన వ్యూహాన్ని గుంటూరు వెస్ట్లోనూ రచించే అవకాశం ఉందని, అదే జరిగితే వైఎస్ఆర్సీపీకి కొంతవరకు ఊరట కలిగినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో రాజకీయ అవగాహన ఉన్న యూత్ను తయారు చేసి ఒక్కొక్కరికి ఒక్కో బుల్లెట్ కొనిచ్చి ఇంటింటికి పంపించి ప్రచారం చేయించారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచన చేసిన రజనీ దానిని ఆచరణలో మాత్రం పెట్టలేదు. అయితే ఇరు పార్టీల వారు వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము గెలవాలనే ఆలోచనలతో కావలసిన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ముఖ్య కార్యకర్తల ద్వారా ఇంటింటికి ప్రచారం చేయిస్తూ వీధుల్లో అభ్యర్థి ద్వారా రాత్రుల సమయాల్లో సభలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. పోటీ చేయడానికి చిలకలూరిపేట నుంచి వారి గురించి రెండు ముక్కలు నేను మాట్లాడాలి, ఎందుకంటే మీకు వాస్తవాలు తెలియాలి. రజనీ జనరల్ గా ఒక వ్యక్తి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గాని ఎంపీగా పోటీ చేసినప్పుడు ఒక 2 సార్లు కనుక పోటీ చేస్తే 8 సంవత్సరాల 10 సంవత్సరాల పరిపాలన ఉంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. వీరికి 3 సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత చిలకలూరుపేటలో వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకుని ఆమె గెలవదని తెలిసిన తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎవరికి వారు చేసినవి తెలియవు అని నేను చెప్తాను. అందుకే వాళ్ళు చేసిన ఏంటంటే మట్టి ఒక ట్రక్కు తీసుకెళ్తే 400 రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఆమెకి, లారీ అయితే 1000 రూపాయల కమిషన్, గ్రానైట్ అయితే 3000, రేషన్ ఎవ్రీ మంత్ రేషన్ 15 లక్షలు అమ్మా. ఇది కాదు, ఇది వాస్తవం కాదు అని రజనీ గారిని వచ్చి ఆమెకి ఇష్టమైన దైవం మీద ప్రమాణం చేసి చెప్పమనండి, లేకపోతే నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పమనండి ఇవి వాస్తవాలు కాదు ఏమోనని. రేషన్ కి 15 లక్షలు, కేబుల్ టీవీకి 7.5 లక్షలు పర్ మంత్. ఇవన్నీ చిలకలూరిపేట నుంచి తెప్పించినటువంటి వాస్తవాలు. కేబుల్ టీవీకి 7.5 లక్షలు లేదా రేషన్ కి 15 లక్షలు కడితే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఆ డబ్బు? దేవుడు ఇస్తాడా? వాళ్ళకి ఇవ్వడు కదా. ఆ డబ్బులు మీ నుంచే కదా రేషన్ కట్ చేయటమో ఇంకోటి చేయాలి. అంటే ఇందులో నష్టపోతుంది ఎవరు? పేదవాళ్ళు. కేబుల్ టీవీ లంచం 7.5 లక్షలు ఇవ్వకపోతే 50 రూపాయలకి ఇచ్చేది 7.5 లక్షలు ప్రతి నెలా కట్టాలంటే 60 రూపాయలు, 70 రూపాయలు, 20 రూపాయలు మీకు పడిపోద్ది. ఇది వాస్తవం. కరప్షన్, అవినీతి అనేది ఒక పేదవాడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంకొకటి, ఇది వీళ్ళకేంటంటే ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయమ్మా వాళ్ళ అవినీతి. అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ అయితే 20,000 అంట, బార్లన్నీ వాళ్లే తీసుకున్నారు 30 లక్షలు అంట ఒక్కొక్క బార్కి. తర్వాత సబ్ స్టేషన్ పోస్ట్, ఏ పోస్ట్ ఇవ్వాలన్నా 5 లక్షలు. మున్సిపాలిటీ కాంప్లెక్స్ లో షాపులు ఉంటాయి పేదవాళ్ళకి ఇచ్చే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆ షాపులు ఇస్తారు.
ఆ షాపు 5,000 మారినప్పుడు 5 నుంచి 6 లక్షలు వసూలు చేశారంటే 1,5 కోటి రూపాయలు పేదవాళ్లు 5 సంవత్సరాలకు ఒకసారి షాపు రెన్యూ చేసుకుంటే సంపాదించారు. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పెట్టి ఈ రోజు రాజకీయం చేస్తా ఉన్నారు. మీరు ఓట్లేసి గెలిపిస్తే పొరపాటునామని దీనికి అర్థం ఏంటంటే ఎక్కడైనా మనం దోచుకుంటే ఆ డబ్బు పెట్టి మళ్లీ రాజకీయం చేసి మళ్లీ గెలవచ్చు. ఇప్పుడు ఇంకా డబుల్ దోచుకుంటారు, ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతా ఉంటాయి. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్న వ్యక్తులు మేమిద్దరం కూడా ఇంతకు ముందు ఎక్కడా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులం కాదు. మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు, వారు కూడా రియల్ ఎస్టేట్ హాస్పిటల్స్ పెట్టుకుని